మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకుంది. తెలంగాణ హైకోర్టు అయితే రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్ట్ పై గతంలో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లైన్ హైవే నిర్మాణానికి 1030 కోట్లు లోన్ తీసుకుని నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. పూర్తి లోన్ వచ్చినప్పటికీ మధుకాన్ కంపెనీ నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపింది ఈడీ. 365 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్లుగా గుర్తించింది ఈడీ. గతంలో మధుకాన్ కంపెనీలపై సోదాలు నిర్వహించిన ఈడీ 34 లక్షల నగదుతో పాటు 105 ప్రాపర్టీస్ ను అటాచ్ చేసింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్లను సీజ్ చేసింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఈడీ కొరడా అదులిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం చూసాం 2022లో కానీ దాని తర్వాత 24 మార్చి ఏప్రిల్ కూడా 2 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. మొత్తానికి మధుకాన్ ప్రాజెక్టుపై ఈడీ ఛార్జ్షీట్ ఇప్పుడు తాజాగా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొన్నేళ్ల క్రితం దాదాపు 1030 కోట్లకు పైగా దాదాపు 1000 కోట్లకు పైగా ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇష్యూలో అంటే కోల్కతాలోని ఒక ప్రాజెక్టు కట్టడం కోసం అంటే ప్రధానంగా రాంచీ జంషెడ్పూర్ మధ్యలో హైవే నిర్మాణం సంబంధించినటువంటి అంశం మీద ఆ రోజు పెద్ద ఎత్తున మధుకాన్ కు లోన్ తీసుకోవడం జరిగింది. లోన్ లో 365 కోట్లు మాత్రమే అంటే దాదాపు 630 కోట్లు మాత్రం యూజ్ చేసి 365 కోట్లు మాత్రం ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో రుణం మొత్తం తీసుకున్నప్పుడు కూడా ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంపై సీరియస్ గా అయింది. దీంతో కంపెనీ కాంట్రాక్ట్ కూడా ఆ మధ్య రద్దు చేశారు. దాని తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై హైదరాబాద్ లో కానీ పలు చోట్ల మొత్తం మధుకాన్ సంబంధించినటువంటి ఆ కంపెనీల మీద ఈడీ దాడి చేసింది. మొత్తం 105 ప్రాపర్టీస్ ని కూడా అటాచ్ చేసింది. ఆ మధ్యకాలంలో మనం చూసాం, ఒకసారి రైడ్ చేసినప్పుడు 35 లక్షలు దొరికాయి, దాని తర్వాత 20 కోట్ల దాకా కూడా దొరికాయని కూడా ఈడీ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం మీద ఇప్పుడు తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. దీని మొత్తానికి మాజీ ఎంపీ నామా నాగేశ్వరకు ఇది కొంత బిగ్ షాక్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధుకాన్ కంపెనీ చాలా ఏళ్లుగా ఆయన నడుపుతున్నాడు. చాలా కంపెనీలు నిర్మించినటువంటి పరిస్థితి, చాలా హైవేలు కావచ్చు, వివిధ రకాల ప్రాజెక్టులు ఆయన నిర్మించినటువంటి చరిత్ర ఉంది. అయినప్పటికీ కూడా ఆయన మీద తరచుగా ఇలాంటి కేసులు నమోదవుతుండడం, ఈడీ ఛార్జ్షీట్ ను ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఇది దాని తర్వాత మొత్తం ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారా లేదంటే ఇంకేమన్నా అయిందా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అయితే వాళ్ళ ఇంట్రాగేషన్ లో మొత్తం షెల్ కంపెనీకి మళ్లించినట్టు అంటే కంపెనీలు లేకున్నా కూడా కంపెనీలు ఉన్నట్టు సృష్టించి మొత్తం బ్యాంకుల దగ్గర ప్రభుత్వం దగ్గర రుణాలు తీసుకొని దాని తర్వాత ఇక్కడ కూడా ప్రాజెక్టులు కట్టకుండా మొత్తం ఆ నిధులను దారి మళ్లించాడనేది మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై ప్రధానమైనటువంటి ఫిర్యాదు ఉంది. అందుకనే అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీని నామా నాగేశ్వరరావుకు
ఈ రకమైనటువంటి షాక్ అని మనం చెప్పాలి. దీని మీద ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైన నేపథ్యంలో కోర్టుకు ఆయన వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద స్పెషల్ కోర్టు కూడా పిఎంఎల్ఏ యాక్ట్ కింద, ఎందుకంటే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి, అంటే నిధులను దారి మళ్లించినటువంటి ఇష్యూలో పిఎంఎల్ఏ ఉంటుంది కనుక దీనికి సంబంధించిన స్పెషల్ కోర్టులో విచారణకు రానుంది. మొత్తానికి రామ్జీ శంషెడ్పూర్ మధ్య జరిగినటువంటి 4 లైన్ హైవేకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవకలు జరిగాయని కూడా ఆనాడు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉంది. ఇది 2-3 ఏళ్ల నుంచి కూడా నడుతూ వస్తుంది కనుక చూడాలి. మధుకాన్ కు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి 1030 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని పూర్తి రుణం మొత్తాన్ని కూడా ఒకేసారి పొంది ఆ పని పూర్తి చేయకుండా ఎగనామం పెట్టడం అనేది నామా నాగేశ్వరరావుకు పరిపాటిగా మారింది. మనం చూడాలి దీని మీద ఏ రకంగా ఆయన స్పందిస్తారు. ఛార్జ్ షీట్ మొత్తం ఆయన మీద నమోదైన నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.